దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 26వ అధ్యాయం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ద్రుమ రక్తవర్ణములు గల పెనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరన మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకదానికొకటి కూర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులు తగిలించి దాన్ని కూర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలిన వేలాడు భాగము అనగా మిగిలిన భాగము తెర మందిరపు వెనక ప్రక్క మీద వేలాడవలెను. గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు ఆ ప్రక్కను ఒక మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వేలాడవలెను. మరియు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. మరియు తుమ్మకర్రతో పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 అట్లు మందిరపు పలకలన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలు చేయవలెను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను ఉండవలెను. పడమటి తట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలను చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకుండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డుకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డుకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క పక్క పలకలకు 5 అడ్డుకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్ర ఈ కొన నుండి కొన వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డుకర్రలుండు వాటి ఉంగరములను బంగారముతో చేసి అడ్డుకర్రలకును బంగారమును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. మరియు నీవు నీల ద్రుమ రక్తవర్ణములు గల ఒక అడ్డు తెరను పెనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండి. ఆ అడ్డు తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డుతెర లోపలికి తేవలెను. ఆ అడ్డుతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కర్ణపీఠమును ఉంచవలెను. అడ్డుతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపుననున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు ద్రుమ రక్తవర్ణములు గల పెంచిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. 27వ అధ్యాయం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్మలను చేయవలెను. దాని కొమ్ములు
దానితో ఏకాంత దానికి ఇత్తడి పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి చెల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరున్నట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుప్పకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల పలకలతో గుల్లగా దాని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను. మరియు నీవు మందిరమునకు ఆవరణమును ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పెనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కన ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనిక ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున 50 మూరలు, ఒక ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలను 3. ఆవరణపు ద్వారమునకు నీలద్రుమ రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అది పెద్ద సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. ఆవరణము చుట్టూన్న స్తంభములన్నీ వెండి పెండె బద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అది పెనిన సన్ననార, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీయు మేకులన్నీయు ఆవరణపు మేకులన్నీయు ఇత్తడివై ఉండవలెను. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలుతో ఆజ్ఞాపించును. సాక్ష్యపు మందసము ఎదుట నున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ. 28వ అధ్యాయము. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీయాజరును, ఇత్తమారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించును. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేకందరికీ పతకము, ఎఫోదు, నిలువు టంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారమును నీలద్రుమ రక్తవర్ణములు గల సన్ననారను తీసుకొని బంగారముతోనూ నీలద్రుమ రక్తవర్ణములు గల ఎఫోదును పెనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికి ఉండవలెను. అట్లు అది సమకూర్పబడి ఉండును. మరియు ఎఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతి బంగారముతో నీలద్రుమ రక్తవర్ణములు గల నూలుతోనూ పెనిన సన్ననారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి ఇశ్రాయేలీయుల పేరు అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో 6ను, రెండవ రత్నము మీద తక్కిన 6 చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కిడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఎఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. మరియు బంగారు జావలను మేలిమి బంగారముతో 2 గొలుసులను చేయవలెను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు
చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను. ఎఫోదు పని వలె దాని చేయవలను. బంగారముతోనూ నీల ధ్రుమ రక్తవర్ణములు గల నూలుతోనూ పెనిన సన్ననారతోనూ దాని చేయవలను. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలెను. అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలదై ఉండవలెను. దానిలో 4 పంక్తుల రత్నముల జావలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది. గరుత్మకము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతముల గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జావలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేరు ఉండవలెను. మరియు ఆ పతకము అల్లిక పనిగా పెనిన గొలుసులను మేలిమి బంగారముతో చేయవలెను. పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొసల యందు తగిలించి పతకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసుల కొసలను 2 జావలకు తగిలించి ఎఫోదునెదుట దాని భుజముల మీద కట్టవలెను. మరియు నీవు బంగారముతో 2 ఉంగరములను చేసి ఎఫోదునెదుటనున్న పతకము లోపలి అంచున దాని 2 కొసలకు వాటిని తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఎఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కన దిగువను ఎఫోదు 2 భుజభాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఎఫోదు నుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఎఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరింపవలెను. మరి పథకములు 9 అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. మరియు ఎఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల ధ్రుమ రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమును బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండ్లను ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండినట్లు దాని ధ్వని వినబడవలెను. మరియు నీవు బంగారు ముద్ర చెక్కున్నట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీల సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణములన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్ననారతో పాగాను నేయవలెను. దట్టిని బుట్టా పనిగా చేయవలెను. కుమారులకు చొక్కాయిలను కుట్టవలెను. వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలెను. సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావక ఎండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. అతనికి అతని తరువాత అతని సంతతికి నిత్యమైన కట్టడా. 29వ అధ్యాయం. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడె దూడను కలంకము లేని 2 పొంగని కలిసిన భక్షములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ 2 పొట్టేళ్లను తీసుకుని రావలను.
మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఎఫోదును, నిలువు టంగిని, ఎఫోదును, పతకమును అహరోనుకు ధరింపచేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టు అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగ మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్ష గుడారము ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులనుంచగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలెను. మరియు అంత్రములను కప్పుకొను కొవ్వంతటిని కలేజము మీద వపను 2 మూత్ర గ్రంథులను వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలెను. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేలులో ఒక దానిని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులనుంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొట్టేలును దాని అవయములను దేనికి అది విడతీసి దాని అంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు 2వ పొట్టేలును తీసుకొనవలెను. అతని పొట్టేలు తల మీద తమ చేతులనుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడిచేవి కొన మీదను అతని కుమారుల కొన మీదను వారి కుడి చేతి బొటన వేలు మీదను వారి కుడికాలి బొటన వేళ్ల మీదను చెమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు బలిపీఠం మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును, క్రొవ్విన తోకను, అంత్రములను కప్పుకొను క్రొవ్వును, కలేజము మీది వపును, 2 మూత్ర గ్రంథులను వాటి మీద క్రొవ్వును, కుడి జబ్బను, ఒక గుట్టని రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యమును, యెహోవా ఎదుటనున్న పొంగని వాటితో పలచిన ఒక అప్పడమును నీవు తీసుకొని అహరోను చేతులలోనున్న అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. తర్వాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధిని పైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠం మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకును ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి అర్పణగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోను అతని కుమారుడినైన దానిలో అల్లాడింపబడిన బొరను, ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను. అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇష్టార్పణకును అతని కుమారులకును అగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా ఉండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును. వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకొనవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలను మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకు వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడును వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి కనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోని కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండిన మిగిలినది అగ్ని చేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది గనుక దాన్ని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి వాటిలో అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను.
బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన దానికి పాప పరిహారార్థ బలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులనది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివియు 2 గొర్రెపిల్లలను, ప్రతి దినము ఉదయమందు 1 గొర్రెపిల్లను, సాయంకాలమందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిసిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్ష రసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రెపిల్లను అర్పింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీన్ని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి కలుసుకుందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకుందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకుడగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉండును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో ఉండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు తెలుసుకుందురు. నేను వారి దేవుడైన యెహోవాను. 30వ అధ్యాయము. మరియు ధూపము వేయుటకు నువ్వు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకము, దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పై భాగమునకు దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు, దానికి చుట్టూ బంగారు జావను చేయవలను. దాని జావకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములను చేయవలను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసమునొద్ద నుండి అడ్డుతెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠమునొద్ద నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతిదినము పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచబడినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్య నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ములు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడి ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనం కొనవలెను. అలాగూ చేసిన ఎడల లెక్కించినప్పుడు వారి పుట్టదు. వారు ఇవ్వవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు లెక్కింపబడిన వారిలో ప్రతివాడును యెహోవాకు అర్పణనియ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండనట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని ఇవ్వవలెను. నీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి 1 గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపమును అర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడును తాము చావక ఎండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఎండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారం పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసమును 500 తులములను సుగంధము గల లవంగి పట్ట సగము, అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారం పాలను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము, అనగా
సుగంధ ద్రవ్య మెలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటికి తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. దానిని నర శరీరం మీద పోయకూడదు. దాని మెలనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయేవాడును తన ప్రజల్లో నుండి కొట్టిపడవలనని చెప్పును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సంబ్రాన్ని సమభాగములుగా తీసుకొని వాటిని ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మెలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనది అయిన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకున్న ప్రత్యక్షపు గుడారంలోని సాక్షపు మందసమునెద్ద దాన్ని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మెలనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకున్న అది ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని సువాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. 31వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనమడును, హూరు కుమారుడనైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచెదను. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను తాను గోత్రములోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీఠ యాజక సేవ చేసినట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. కావున విశ్రాంతి దినము ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినము పని యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్ష నందును. ఇశ్రాయేలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ 6 దినములు ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించెనని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతూ చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. 32వ అధ్యాయం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్దకు వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూసి దాని యొక్క ఒక బలిపీఠంను కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను
అప్పుడు జనులు తినుటకును త్రాగుటను కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశములో నుండి నీవు రప్పించిన నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, పోయి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన చెప్పుకొనిరని. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నా కోపము వారి మీద మండెను. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లు మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చేదనని మీరు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివని. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండేవి. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేస్తుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడివేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చెల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారు చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు వారు నడుచుటకు ఒక దేవతను చేయను. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడవు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరే. అందుకు నేను ఎవరి వద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడతీసి తెండని చెప్పి తిని, నేను దాన్ని అగ్నిలో వేసి ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యుద్ధకు రండి అనగా, అందరూ అతని యుద్ధకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాణిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం గనక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగునేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిపివేయమని బతిమాలుకొనుచున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథముల నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళి నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందుకు యెహోవా వారిని బాధపెట్టెను. 33వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశంలో ఉండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీనిని ఇచ్చదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచుకోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను వెళ్ళగొట్టేదను. మీరు లోబడనల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదని అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి. ఎవడనూ ఆభరణం ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనల్లని ప్రజలు, ఒక క్షణం మాత్రము నడుమునకు వచ్చినా మిమ్మల్ని నిర్మూలం చేసేదను గనక మిమ్మల్ని ఏం చేయవలనో అది నాకు
తెలియనట్లు మీ ఆభరణములను చెప్పమని. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ మీద తమ ఆభరణములను తీసివేసిరి. అంతటా మోషే గుడారమును తీసి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెలుచు వచ్చును. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరిలో లేచి ప్రతివాడు తన తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోయే వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషే ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూని కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో ఎవరిని పంపి పేరును బట్టి నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. కాబట్టి కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపమని. అప్పుడు నేను తెలుసుకుందని చెప్పగించి ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నా ఎడలను నీ ప్రజలను నీకు కటాక్షం కలిగినదని దీని వలన తెలియబడి నేను మాతో వచ్చట వలనని కదా. అట్లు మేము అనగా సమస్త ప్రజలు కొడదామని చెప్పాను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదని కటాక్షం కలిగినది బట్టి నేను ఎదుగునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతా కనపరచదు. యెహోవా అను నామమును ప్రకటించదును. నేను కరుణించు వాణ్ణి కరుణించదును, ఎవని ఎందు కనికరపడదునో వాని ఎందు కనికరపడదనను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులు నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూసేదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. 34వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నీ పలకల మీద వ్రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును కొండ మీద ఎక్కడనైనాను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి పలకలను చెప్పాడు. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయం పెందల కడలేసి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళుతూ యెహోవా కనికరము దయ దీర్ఘశాంతి విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. అందుకు తల వంచుకొని నమస్కారము చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించును. దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనలని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యంగా చేసుకొనమనెను. అందుకు ఆయన ఇదిగో నేను నీ ఒక నిబంధన చేస్తున్నాను. భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోతున్నది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను యోబుసీయులను నుండి వెళ్ళగొట్టెను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి
వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పగలగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూసుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకున్న ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయు పోతపోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలెను. ఏలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. ప్రతి తొలిచూలి పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలి అయినది ప్రతి మగది తోడయ్యే గాని గొర్రె పిల్లయే గాని అది నాదగును. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపింపవలెను. దాన్ని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలు వాని విడిపింపవలెను. నా సన్నిధిని వారు గట్టు చేతులతో కనబడవలదు. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను విశ్రమింపవలెను. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. సంవత్సరముకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడనైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలయనగా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నీ బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదని. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొను. ఏలయనగా ఈ వాక్యములను బట్టి ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతన్ని సమీపింపవెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని వద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తర్వాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధి ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూసిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొని 35వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేమనగా 6 దినములు పని చేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము. అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడున్నూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనేను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయడు. ఎట్లా పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీలద్రోమ రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేల తోళ్లు, సముద్ర పశుల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఎఫోదునకును, పతకమునకును, లేత పచ్చ రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పును, దాని కొలుకులను, దాని పలకలను, దాని అడ్డుకర్రలను, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కర్ణాపీఠము కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపమునకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగాళము, దాని పీఠ, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి పీటలు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర,
మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటికి పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకును ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకు వస్త్రములనున్నవి అనిను. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటి నుండి వెడలిపోయెను. తర్వాత ఎవని హృదయము వాని రేపెను, ఎవని మనస్సు వాని ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధములైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు రక్తవర్ణ, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేల తోళ్లు, సముద్ర వస్తుల తోళ్లు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి ప్రతిష్ఠించిన ప్రతి వాడు యెహోవాకు ఆ అర్పణ తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనాను వచ్చి తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాన్ని తెచ్చెను. మరియు వివేక హృదయము గల అందరూ తమ చేతులతో తాము వడికిన నీలద్రోమ రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారే ప్రేరేపింపబడియో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఎఫోదునకును పతకమునకును చెక్కు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును, అభిషేక తైలమునకును, పరిమళ ధూపమునకును తైలమును తెచ్చి మోసే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించి వారందరూ మనపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. మరియు మోసే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును పూర్వ మనమడునైన బెసలేలును విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలద్రోమ రక్తవర్ణములతోను సన్ననారతోను బుటా పని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. 36వ అధ్యాయము. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకున్నట్టుకై యెహోవా ఎవరికి ప్రజ్ఞ వివేకములు కలుగజేసును అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురా. నేను బెసలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించినో ఆ పని చేయుటకు ఎవరి హృదయం ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకుంది. అయినను ఇశ్రాయేలు ప్రతి ఉదయం మనపూర్వకంగా అర్పణములు అతని యొద్దకు తెచ్చిచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతి వాడు తాను చేయు పని వచ్చి మోషేతో సేవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దనని ఆజ్ఞాపించను గనక పాలమందంతటా ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతి వాడును మందిరమును 10 తెరలతో చేసి అతడు వాటిని నీలద్రోమ రక్తవర్ణములు గల పెనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటి మీద చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4. ఆ తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుపులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 50 కొలుపులను చేసెను. రెండవ కూర్పునున్న తెర అంచున 50 కొలుపులను చేసెను. ఈ ఒకదానితో ఒకటి సరిగా ఉండెను. మరియు అతడు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక మందిరముగా ఉండెను. మరియు మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను. వాటిని 11 తెరలుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చును. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుపులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుపులను చేసెను. ఆ గుడారము ఒకటిగా ఉండునట్లు దాని కూర్చుటకు 50 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేలతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్ర వస్తుల తోళ్లతో పైకప్పును చేసెను. మరియు అతడు మందిరమునకు తుమ్మకరతో నిలువు పలకలను చేసెను.
పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5. ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటికిని చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 దిమ్మలను చేసెను. మందిరం యొక్క రెండవ పక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను, అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను చేసెను. పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను 6 పలకలను చేసెను. వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరముగా కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలుండెను. వాటి 14 దిమ్మలు, ప్రతి పలక క్రింద 2 దిమ్మలుండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డుకర్రలను చేసెను. మందిరం యొక్క ఒక పక్క పలకకు 5 అడ్డుకర్రలను, మందిరం యొక్క రెండవ పక్క పలకలకు 5 అడ్డుకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క వెనుక పక్క పలకలకు 5 అడ్డుకర్రలను చేసెను. పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డుకర్రలుండి వాటి ఉంగరములను బంగారముతో చేసి అడ్డుకర్రలకు బంగారు రేకులు పొదిగించెను. మరియు అతడు నీల ధ్రుమ రక్తవర్ణములు గల అడ్డుతెరను పెనిన సన్ననారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా దాని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. వాటి వంకులు బంగారువి. వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధ్రుమ రక్తవర్ణములు గల పెనిన సన్ననారతో పుటా పని అయిన అడ్డుతెరను చేసెను. దాని 5 స్తంభములను, వాటి దిమ్మలను చేసి వాటి బోందలకు, వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. 37వ అధ్యాయం. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కను కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూతకర్రలను చిమిపెను. మరియు అతడు మేలిమి బంగారంతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు 3.5. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను వాటిని నక్షి పనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండెను. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3.7, దాని ఎత్తు 3.5. అతడు దానికి బంగారు పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేసెను. దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి దాని బద్దపైని చుట్టూ బంగారు జావను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాళ్ళకుండిన 4 మూలల యందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మూతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దకు సమీపముగా ఉండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను, అనగా దాని గంగాళమును, దాని ధూప కలశములను, దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారముతో చేసెను. అతడు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకండమును, దాని కొమ్మలను నగిషి పనిగా చేసెను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షము నుండి బయలుదేరి 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలశములుండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన వాటి మొగ్గలు, వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారముతో నకిషి పనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెర, దాని పట్టుకారును, దాని కత్తెర చెప్పను మేలిమి బంగారముతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసల మేలిమి బంగారముతో చేసెను. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు 3.7, దాని వెడల్పు 3.7, అది చచ్చౌకంగా ఉండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్మలు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్మలకును
మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేసెను. దాని కర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారముతో చేసి దాని 2 ప్రక్కల యందు దాని 2 మూలల యందు దాని జావకు దిగువను వాటిని వేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మెలకు చేత చేయించెను. 38వ అధ్యాయము. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు. కొమ్మలను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములని అనగా దాని పిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జావ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడని చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను చేసి పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలను నా ఉంగరములలో ఆ మోతకర్రలు చెనిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలమును దాని పీటను ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణమును చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పెనిన సన్ననారవియునైన తెరలుండెను. వాటి స్తంభములను 20 వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండబద్దలను వెండివి. ఉత్తర దిక్కుననున్న తెరలు 100 మూరలవి. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండబద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండబద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీ పెనిన సన్నపు నారవి. స్తంభములు దిమ్మలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండబద్దలను వెండివి. వాటి బోధలకు వెండి పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణపు ద్వారపు తెర నీల ధ్రుమ రక్తవర్ణములు గలదియు పెనిన సన్ననారతో చేయబడిన పని. దాని పొడుగు 20 మూరలు. దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి 4. వాటి వంకులు వెండి. వాటి బోధలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండెబద్దలు వెండివి. మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి. మందిర పదార్థములు మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థముల మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడవు ఇతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడనైన హూరు కుమారుడును హూరు మనముడనైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశాను. దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడైన అహోలియాబు అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించేవాడును రక్తవర్ణములతో సన్నపు నారతోనూ బుటా పని చేయువాడునై ఉండెను. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోని పని కొరకు వ్యయపరచబడిన బంగారమంత అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజంలో చేరిన వారి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కలో చేరిన అనగా 6,03,150 మందిలో తలకొకటి ఇంటికి 6 తులము. ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డు తెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోతపోయబడిను. 1570 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులు చేసి వాటి బోధలకు పొదిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను. మరి ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మణుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణముకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను.
39వ అధ్యాయము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ రక్త వర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారముతోనూ నీలద్రుమ రక్తవర్ణములు గల నూలుతోనూ పిన్నిన సన్ననారతోనూ ఎఫోదును చేసెను. నీలద్రుమ రక్తవర్ణములు గల నూలుతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా నెయ్యుటకు బంగారమును రెక్కులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేసిరి. దాని 2 అంచుల యందు అవి కూర్పబడెను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారముతోనూ నీలద్రుమ రక్తవర్ణములు గల పెనిన సన్ననారతోనూ చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జావలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరచిరి. ముద్రలు చెక్కునట్లు ఇశ్రాయేలీయుల పేర్లు వాటి మీద చెక్కబడెను. అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఎఫోదు భుజముల మీద వాటి అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఎఫోదు పని వలె బంగారముతోనూ నీలద్రుమ రక్తవర్ణములు గల పంక్తులతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా పతకమును చేసెను. అది చచ్చౌకంగా ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినది, జేనేడు పొడుగు జేనేడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రక్తములను పొదిగిరి. మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంత మనులు గల పంక్తి రెండవది. గరుత్మకము యష్మురాయి ఇంద్రనీల పంక్తి రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది. వాటి పంక్తులలో అవి బంగారు జావలలో పొదిగింపబడెను. ఆ రత్నం ఇశ్రాయేలీయుల పేర్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వాళ్ళ పేర్ల చొప్పున 12 గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారముతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి. వారు 2 బంగారు జావలను 2 బంగారు ఉంగరములను చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొనలను ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొనలనున్న 2 ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసుల ఆ 2 జావలకు తగిలించి ఎఫోదు భుజఖండముల మీద ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఎఫోదు ఎదుట నుండి పతకపు లోపలి అంచున దాని 2 కొనలకు వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములను చేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టుకు పైగా దాని 2వ కూర్పు నొద్దను దాని ఇంటి ప్రక్కను ఎఫోదు 2 భుజఖండములకు దిగువను వాటిని వేసిరి. ఆ పతకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండినట్లు అది ఎఫోదు నుండి విడిపోకుండా ఆ పతకమును దాని ఉంగరములకును ఎఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఎఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచ రంధ్రము వలె ఉండెను. అది చినగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరి వారు చొక్కాయి అంచుల మీద నీల ధూమ రక్తవర్ణములు గల పెనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారంతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సేవ చుట్టకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుల్లాయిలను పెనిన సన్ననార లాగులను నీలద్రుమ రక్తవర్ణములు గల పెనిన సన్ననారతో బుటా పని అయిన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారముతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసి అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నిటినీ దాని కొలుపులను పలకలను కమ్ములను స్తంభములను దిమ్మలను ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును సముద్రవసుల తోళ్ల పైకప్పును కప్పు తెరను సాక్ష్యపు మందసమును దాని మోతకర్రలను కర్ణాపీఠమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ సముఖపు రొట్టె పవిత్రమైన దీపవృక్షమును సవరించి దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నిటినీ దీపము కొరకు తైలమును బంగారు వేదిక అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను శాలా ద్వారమునకు తెరను ఇత్తడి బలిపీఠమును దానికుండి ఇత్తడి జల్లెడను దాని మోతకర్రలను దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీటను ఆవరణపు తెరలు దాని స్తంభములను
దాని దిమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని త్రాళ్లను, దాని ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకొని వచ్చిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. ఆ పని చేసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు చేసి దానిని చేసి ఉండేది. అలాగునని చేసి ఉండేది గనుక మోషే వారిని దీవించెను. 40వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డుతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసమును ఎదుట ధూపము వేయి బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారమున ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాలమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అతి పరిశుద్ధమగును. ఆ గంగాలమునకు దాని పీటకును అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొలగించి, వారు నాకు యాజకులగుటకై వారి తండ్రిని అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. మోషే ఆ ప్రకారం చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. అలాగుననే చేసెను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండె బద్దలను చునిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను. మరియు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠమును ఉంచెను. మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డుతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో అడ్డుతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరము ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాలమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోనును తన కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమును సమీపించినప్పుడును కడుగుకొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణం ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు ప్రత్యక్ష గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సుతో కనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కనుల ఎదురు పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. ఆమేన్. లేవియాకాండము 1వ అధ్యాయం. యెహోవా మోషేను పిలిపించి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు
గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. అతడు దహనబలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చేయిని ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును వలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయములను, తలను, క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్ని మీది కట్టెల పైన చక్కగా పేర్చవలెను. దాని అంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి అగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠం మీద దహింపవలెను. దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయములను, దాని తలను తరువాత యాజకుడు బలిపీఠం అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని అంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానిని అంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని, పావురపు పిల్లలో నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కన పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను విడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను చోట దాన్ని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద, అనగా అగ్ని మీద కట్టెలపైనే దానిని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. 2వ అధ్యాయం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకుడు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు, చేరెడు గోధుమ పిండియు, దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించే హోమములలో అది అతి పరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిపినదియు పొంగనిదియునైన గోధుమ చెప్పడము వలె పొంగనిదియునైన పూరీలే గాని కావాలి. నీ అర్పణ పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినది పొంగనిదియునైన గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యం గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. నీవు అర్పించినది కుండలో నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించే హోమములలో అది అతి పరిశుద్ధం. యెహోవాకు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెనను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయ సారమైన భూమిలో పచ్చని వెన్నెలలోని పూచ బియ్యమును వేయించి విసరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్యమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము. 3వ అధ్యాయం.
అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులను తీసుకొని వచ్చిన ఎడల అది మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి. తాను అర్పించి దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంన దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అంత్రముల లోపలి కొవ్వును, అంత్రముల మీది కొవ్వంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి డొక్కల మీదనున్న కొవ్వును, కలేజం మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమంగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించిన గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలెను. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును, ముట్టి పూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, అంత్రములలోని క్రొవ్వును, అంత్రముల మీది కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును, మూత గ్రంథుల మీది కలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమమైన. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు అంత్రములను, కప్పు క్రొవ్వును, అంత్రముల మీది కొవ్వు అంతటిని, 2 మూత్రగ్రంథులను, వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును, 2 మూత్రగ్రంథులపైనున్న కలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. 4వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని పాపి ఎట్లనగా, ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలు పరిశుద్ధ మందిరము యొక్క అడ్డుతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చెమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపకమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. అంత్రములలోని క్రొవ్వును, అంత్రముల మీద కొవ్వంతటిని, మూత్రగ్రంథులను, వాటి మీద డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథులపైనున్న కలేజము మీది వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలి పీఠము మీద వాటిని ధూపము వేయవలెను. ఆ కోడె యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని పాలం పారబోయి పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పారబోయే చోట దాన్ని కాల్చివేయవలెను. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీది పని చేసి అపరాధులు వారు చేసిన ఆ పాపము తనకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము తీసి కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకుని రావలెను. ఆ యాజకుడు రక్తంలో తన వేలు అడ్డుతెర వైపున యెహోవా సన్నిధిని 7 మారులు దానిని ప్రోక్షింపవలెను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు దాని బలిపీఠం మీద దహింపవలెను. అతడు
పాప పరిహారార్థ బలి కోడెను చేసినట్లు దీనిని చేయవలెను. అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెము వెలుపలకు మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాప అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనిని మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల, అతడు ఏ పాపము చేసి పాపి అది తనకు తెలియబడిన ఎడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణగా తీసుకొని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహనబలి పశువును వధించే చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తంలో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద దాని రక్తశేషము బలిపీఠపు అడుగున పోయవలెను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠము మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయంలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనా అపరాధి ఎడల, వాడు తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల, తాను చేసిన పాపం దోషమైన ఆడు మేకపిల్లను అర్పణగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించే స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసుకొని దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును ఆ పీఠపు అడుగున పోయవలెను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. యాజకుడు అతని ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఎవడైనాను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకొని వచ్చిన ఎడలా పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించే చోట పాప పరిహారార్థ బలియగు దానిని వధింప. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశు రక్తంలో కొంచెము తన వ్రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగు రక్తశేషమంతయు పోయవలెను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించే హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 5వ అధ్యాయం. ఒకడు ఒట్టు పెట్టుకుని వాడే తాను చూసిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయి ఉండి తాను తెలియజేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల, అది అపవిత్ర మృగ కళేబరమే గాని, అపవిత్ర పశు కళేబరమే గాని, అపవిత్రమైన ప్రాకిడి జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి యగును. మనుషులకు తగులు అపవిత్రతలలో ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి యగును. మరియు కీడైనను మేలైనను పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి ఏదైనాను యోచింపక చేసేదమని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి యగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి యగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప ఆడు గొర్రె పిల్లనే గాని ఆడు మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒక దానిని దహన బలిగా ఒక దానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట అర్పించి దాని మెడ నుండి దాని తలను నలమవలెను గాని దానిని నోడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశువు కొంచెం బలిపీఠ ప్రక్కన ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠ అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దానిని దహన బలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు 2 మెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాన్ని దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు అర్పించి హోమ ద్రవ్యముల రీతిగా
బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపం చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఇప్పుడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచి వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపముల వలన నష్టము తెచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇయ్యవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావాలి. అతడు తెలియకే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ. అతడు యెహోవాకు విరోధముగా అపరాధం చేసినది వాస్తవము. 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గూర్చి తాకట్టు దోచుకొనిన దాని గూర్చి కానీ తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తన బొంకిన మనుషులు చేసి పాపులగుదురు. వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి అతడు పాపము చేసి అపరాధి కనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని, బలత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగించబడిన దాని గూర్చి గాని, తనకు దొరికిన దాని గూర్చి గాని దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానిని అంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనమునిచ్చుకొని దానితో దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించే దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచినప్పుడు మందలో నుండి దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధ తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతో దహనబలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండును. బలిపీఠము మీది అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠము మీద అగ్ని దహించి దహనబలి ద్రవ్యపు బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవాలి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహనబలి ద్రవ్యమును సమాధాన బలి అగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గూర్చి విధి ఏదో అహరోను కుమారుడు యెహోవా సన్నిధిని బలిపీఠము. అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని నూనె జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలెను. వారు ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో దానిని తినవలెను. దాన్ని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దానిని ఇచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలివలెను అపరాధ పరిహారార్థ బలివలెను అది అతి పరిశుద్ధం. అహరోను సంతతిలో ప్రతి వాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధం. మరియు సెలవిచ్చెను. అహరోనుకును అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ ఏదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలెను. దానిని కాల్చిన తర్వాత దాని కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందిన యాజకుడు అలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ.
అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యమును నిర్దేశించబడవలెను, దాని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఇలాగ ఆజ్ఞాపించును, పాప దహనబలి రూపమైన పశువును వధించిన చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను, అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దానిని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దానిని దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రముల మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడినో దానిని పరిశుద్ధ స్థలములో తక్కవలెను. దాన్ని వండిన మంటికుండను పగలగొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడగవలెను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను, అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశు రక్తములో కొంచెమైనను స్థలము ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడును ఆ బలి పశువును తినవలదు, దానిని అగ్నితో కాల్చివేయవలెను. 7వ అధ్యాయం. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాన్ని గూర్చిన విధి ఏదనగా, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకను, క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీది క్రొవ్వును, కలేజము మీది వపను తీసి దానిని అంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహింపవలెను, అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను, అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను. పాప పరిహారార్థ బలిని గూర్చి గాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చి గాని విధి ఒక్కటే. ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కొండలోనే గాని పెనమ మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడి. అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినదియు పొంగినవియునైన పిండి వంటలు, పొంగినవియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణగా అర్పింపవలెను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని అర్పణగా అర్పింపవలెను. అది సమాధాన బలి పశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును. సమాధాన బలి కృతజ్ఞతా బలి పశువును అర్పించి దినమే దాని మాంసమును తినవలెను. దానిలోనిది ఏదియు మరినాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించినాడే తినవలెను, మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలి పశువు అగ్నితో కాల్చివేయు. ఒకడు తన సమాధాన బలి పశు మాంసంలో కొంచెమైనను 3వ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అతడు అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు, అది హేయము. దాన్ని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనినైనను తగిలిన మాంసం తినకూడదు, అగ్నితో దానిని కాల్చివేయవలెను. మాంసమును విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసంలో కొంచెమైనను తినిన ఎడల వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసమును తినును, వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వు కూడదు. చచ్చిన దాని క్రొవ్వును చెల్చబడిన దాని క్రొవ్వును ఏ పనికైనాను వినియోగపరచవచ్చును గాని దానిని ఏమాత్రమును తినకూడదు. ఏలయనగా మనుషులు క్రొవ్వునవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును వాసములన్నీ తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును.
మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులు యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా కొరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బొరతో దాని యాజకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని బొర అహరోనుకును అతని సంతతి వారికి చెందును. సమాధాన బలి పశువులో నుండి ప్రతిష్టార్పణ కూడి జబ్బనివ్వవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలి యొక్క పశు రక్తమును క్రొవ్వును అర్పించిన కుడి జబ్బ వానిదగును. ఏలయనగా అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బొరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన సంతతి వారికి ఇచ్చి ఉన్నాను. వారు తమకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండి అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టి అతని సంతతి వారికి కలిగేను. వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఇవ్వాలని యెహోవా వారిని అభిషేకించిన దినం వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చి, అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చి, పాప పరిహారార్థ బలిని గూర్చి, అపరాధ పరిహారార్థ బలిని గూర్చి, ప్రతిష్టార్పణములను గూర్చి, సమాధాన బలిని గూర్చి చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములు తీసుకొని రావాలని ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను. 8వ అధ్యాయం. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును సమకూర్చమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారం వద్దకు కూడి రాగా మోషే సమాజముతో, చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యం ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఎఫోదును వేసి ఎఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఎఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీమును తుమ్మీమను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటంగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటి దంగారమును దాని పీఠమును ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుల్లాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాని చమిరి బలిపీఠ విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠపు అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించెను. మోషే అంతరముల మీద కొవ్వంతటిని కలేజము మీద వపను 2 మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠం మీద మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాలమునకు అవతల అగ్ని చేత కాల్చి తర్వాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దాని బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయములను విడదీసి దాని తలను అవయములను క్రొవ్వును దహించెను. అతడు దాని అంతములను కాళ్ళతో కడిగి ఆ పొట్టేలంతటి దహన బలిపీఠము మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి అయింది. అది యెహోవాకు హోమము. అతడు 2వ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుడి చేతి బొటన వేలు మీదను అతని కుడికాలి బొటన వేలు మీదను దానిని చెమిరెను. మోషే తీసుకొని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటన వేల మీదను వారి కుడికాలి బొటన వేల మీదను ఆ రక్తంలో కొంచెం చెమిరెను. మరియు దాని రక్తంను ప్రోక్షించెను. తర్వాత అతడు దాని క్రొవ్విన తోకను అంతరముల మీద క్రొవ్వంతటిని కలేజము మీద వపను 2 మూత్ర గ్రంథులను వాటి
చెప్పని తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని పక్షములలో నుండి పులియని ఒక పిండి వంటను నూనె గలదే పొడిచిన ఒక పలచని అప్పడమును తీసి ఆ ప్రభు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నిటిని ఉంచి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. అప్పుడు మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యము మీద వాటిని దహించెను. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్ఠార్పణములు, అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బొరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దాన్ని ప్రతిష్ఠార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలంలో కొంతయు బలిపీఠము మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను: ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద అహరోను అతని కుమారులను తినవాలని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ మాంసంలోను పక్షములలోను మిగిలినది అగ్ని చేత కాల్చివేయవలెను. నీ ప్రతిష్ఠిత దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నుండి బయలుదేరకూడదు. 7 దినములు మోషే మీ విషయములో ప్రతిష్ఠితను చేయించుచుండును. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకే అతడు చేయవలనని యెహోవా చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళుండి యెహోవా ఆచరింపవలెను. నాకు అటు ఆజ్ఞ కలిగింది. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనుకును అతని కుమారులకును చేసిరి. 9వ అధ్యాయం. 8వ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను: నీవు పాప పరిహార్థ పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకుని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలీయులతో మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించినట్లు పాప పరిహార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడ గొర్రెపిల్లను, దహన బలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యంను తీసుకుని రండి. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. మోషే ఆజ్ఞాపించిన వారు ప్రత్యక్షపు గుడారం ఎదుటకు తీసుకొని వచ్చిరి. సమాజమంతయు దగ్గరికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువగా మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇది, ఇట్లా చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడునని. మరియు మోషే అహరోనుతో ఇట్లనెను: నీవు బలిపీఠం వద్దకు వెళ్ళి పాప పరిహార్థ బలిని దహన బలిని అర్పించి ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణ చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్ళి తన కొరకును పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తంలో తన వేలు ముంచి బలిపీఠపు కొమ్ముల మీద దాని చమిరి బలిపీఠపు అడుగున ఆ రక్తమును పోసెను. దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కలేజం మీది వపను బలిపీఠం మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దాని మాంసమును చర్మమును పాలము వెలుపల అగ్నితో కాల్చివేసెను. అప్పుడు అతడు దహనబలి పశువులను వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తం అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు దహనబలి పశువు యొక్క తలను అవయములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద వాటిని దహించెను. అతడు దాని అంతములను కాళ్ళను కడిగి బలిపీఠం మీద నున్న దహనబలి ద్రవ్యము పైన దహించెను. అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి ప్రజలు అర్పించే పాప పరిహార తీసుకొని మొదటి పాప పరిహార బలిగా అర్పించాడు. అప్పుడు అతడు దహనబలి పశువును తీసుకొని విధి చొప్పున దాన్ని అర్పించెను. అప్పుడు అతడు నైవేద్యంను తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతకాలం అందు చేసిన దహనబలి గాక బలిపీఠము మీద తీసిన దానిని దహించెను. సమాధాన బలి రూపమైన కోడెదూడను పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ క్రొవ్వును, మేక క్రొవ్వును, క్రొవ్విన తోకను, అంతరములను, కప్పు క్రొవ్వును, మూత్ర గ్రంథులను, కలేజం బొరల మీద క్రొవ్వును ఉంచి అతడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహించెను. బొరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించి అర్పణముగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులు ఎత్తి తరువాత మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడింది. యెహోవా సన్నిధిలో
బలిపీఠం కాల్చి ప్రజలందరూ దానిని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. 10వ అధ్యాయం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. వారు యెహోవా సన్నిధిని మృతిపొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా, యెహోవా చెప్పిన మాట, నా యుద్ధ నుండి వారి యందు నేను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి యొద్ద నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి ఉజ్జీ కుమారులు ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాలెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అప్పుడు మోషే అహరోను కుమారులైన ఎలీయాజరును వారితో, మీరు చావకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరబోసుకొనకూడదు, బట్టలు చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలు వారందరూ యెహోవా అభిషేక తైలం మీ మీదనున్నది కనుక చావకుండానట్లు మీరు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారములలో నుండి బయలు వెళ్ళకూడదని వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసేది. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, నేను మీరు ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠించబడిన దాని లైంగికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలీయాజరు, ఇతమారుతోనూ యెహోవా హోమద్రవ్యం తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తిన్నది. అది అతి పరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యం అది కుమారులకును బడిన వస్తువు కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. నేను అట్టి ఆజ్ఞను పొందితిని. మరియు అల్లామైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించే సమాధాన బలులలో నుండి నీ కుమారులకును నియమింపబడిన వస్తువు. హోమద్రవ్య రూపమైన ప్రభును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బొరను తీసుకొని రావలెను. ముఖ్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించింది. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలీయాజరును ఇతమారును వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఏల తినలేదు, అది అతి పరిశుద్ధము గదా. సమాజము యొక్క దోష శిక్షను బట్టి వారి ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకు ఇచ్చెను గదా. ఇదిగో దాని రక్తంను పరిశుద్ధ స్థలములోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలంలో దానిని తినవలెనని చెప్పాను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకో. ఆమేన్. సమస్త మహిమా ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమేన్.